కాదు నాకు 130 అని చెప్పారు బ్రో. 130 నాకు 1 చెప్పారు. మీరంటే కొత్తగా, నేను ముందు నుంచి అలవాటు కదా, నాకు ఇది అలవాటే. కాదు ఎప్పుడు టైంకి నాకు రాదా? నాకు ఆ హింట్ ఇస్తే ఏదో మనం కూడా కొంచెం లేట్గా వచ్చేవాళ్ళం. మనం కాఫీ తాగి వస్తాం మరి. మేము కూడా తాగుతాం. కాఫీ తాగుద్దామా? కాఫీ తాగుద్దాం. యా ఏ కావ్య ఏమన్నావు లేట్ వస్తానా? కావ్య అంటే డెడికేషన్, డెడికేషన్ అంటే డిసిప్లిన్. ఎంత బాగా చెప్పినా నేను. మొత్తం ఫుటేజ్ ఉంది, తిక్క కాదు, మొత్తం ఫుటేజ్ అంతా బయటకు తీస్తా. ఏదో ఒక వ్యాలిడ్ రీజన్ ఉంటుందని చెప్పిన నేను. ట్రాఫిక్ జామ్. ద వ్యాలిడ్ రీజన్ ఇస్ నాకు చెప్పిన టైం ఇది. ఆబ్వియస్లీ సెలబ్రిటీస్కి స్పెషల్ సెలబ్రిటీస్ విల్ గెట్ దేర్ ఓన్ వేరే టైం ఉంటుంది. అదే నాకు చాయ్ కూడా తాగిపోలేదు రామే. సీక్రెట్ ఏంటో చెప్పా, నీకు ముట్టుకుందల్లా బంగారం అన్నట్టు నువ్వు అడిగేస్తే ఏంటి అది ఏదో బ్లాక్ బస్టర్ అంటే బయట. అదే ఇప్పుడు వినడానికి బాగానే ఉంటుంది. 2 పోయిన తర్వాత ఐరన్ లెగ్ అంటారు కదా, అప్పుడు ఉంటుంది. ఏంది 2 రావడం అంటే మజా. మసూదా టైంలో పక్కకు పోయి మంత్రాలు చదివేది, నాకు అప్పుడే డౌట్. అది నేను కాదు, అది మసూదా, లేదంటే మీ డైరెక్టర్ అయి ఉంటాడు. అంటే ఇది ఆడుతుంది అని ఎట్లా తెలుస్తుంది నీకు ముందే? నేను ఉన్నానంటే అది ఆడుతుంది అని నేను చేస్తా. బెస్ట్ మీరు ఆ రోజు ఫ్రీ పెట్టుకోరి, మనం పోతున్నాం. సీనియర్ ఆర్టిస్టులకి తెలుస్తాయి ముందే లైక్ ఏం పని చేయాలి ఏంటి అంటే. 20 years ఇండస్ట్రీ. కట్ ఎందుకంటే ఇవన్నీ అవుట్ ఆఫ్ ఇంటర్వ్యూ అని చెప్పా కదా. లేదు ఓకే. మాకు అవేం చెప్పలేదు, చెక్ ఇస్తాం అన్ని మాట్లాడని చెప్పాడు. సో ఏం దీనికి మీకు పేమెంట్ కూడా వస్తుందా? పేమెంట్ లేని తిరిగి రాడు కదా. నన్ను నువ్వు కాదు, యాక్చువల్లీ ఈ కో యాక్టర్స్ ని పిలిచారేంటి? చిన్నప్పుడు చాలా బెటర్ కో యాక్టర్స్ తో చేశా కదా, వాళ్ళని పిలవాల్సింది కదా. అంటే ఇప్పుడు వాళ్ళ గతి లేక మేమే దొరికినాం బేసికలీ. సో అంటే దే ఆస్క్డ్ చిరంజీవి గారు, మీ కో యాక్టర్స్ ఇంటర్వ్యూ అంటే ఎక్స్పెక్టెడ్ మినిమం ఎక్స్పెక్టెడ్ చిరంజీవి గారు, అల్లు అర్జున్ అండ్ పవన్ కళ్యాణ్ గారు, ఇదే సినిమా, ఆర్పి పట్నాయక్ వీళ్ళందరినీ ఎక్స్పెక్ట్ చేసింది. బట్ ఐ థింక్ ఇప్పుడు మసూదాలో కొంచెం ఇట్లా పోస్ట్ ఇట్లా ఆఫీస్లో ఇట్లా తయారై ఉంటావు కదా. సో బలగం వచ్చేసరికి కొంచెం గ్లామరస్గా ఉంటావు కదా. బలగంలో గ్లామరస్ ఉన్నానా? కాదు కదా. బలగం చూసావా? నీతో పాటే చూసాను నేను. అదే మనతో పాటు యా ఓకే, దాన్ని ఏమనొచ్చు, అవి పంజాబీ డ్రెస్ లాగా ఉంటాయి కదా, కొంచెం డీసెంట్ అనుకోవచ్చు. ఇది ఉస్తాదేమో గర్ల్ నెక్స్ట్ డోర్ అట్లా. ఎందుకు ఇందులో గ్లామరస్ గా లేను? అసలు నువ్వు ఏమంటున్నావు నాకు తెలియదు. ఏది రెండిట్లో ఏది లేదు? 3 roles లో ఎందులో నువ్వు చాలా అంటే బయట జనం చూడడం కానీ, లేకపోతే నీకు వచ్చే మెసేజెస్ కానీ, నీకు అనిపించడం కానీ, ఈ రోల్లో బాగున్నట్టున్నా నేను, లేకపోతే ఎలాంటి అప్రిసియేషన్, లేకపోతే కమెంట్స్, కాంప్లిమెంట్స్ వచ్చినాయి? అంటే ఇప్పుడు నాకు దొరికే డైరెక్టర్స్ అందరూ ఎట్లుంటారంటే, నీ సినిమా డైరెక్టర్ సాయి లాగా తీసే మొత్తం ఆ లిబ్బామ్ తీసే అన్ని తీసేయి అనుకున్నా. ఓకే, ఫస్ట్ సినిమా, నెక్స్ట్ సినిమాకి జస్ట్ 48 frames హెయిర్ హ్యాస్ టు ఫ్లై అనుకుంటే ఐ గాట్ బలగం. ఇంకా నా జస్ట్ 4 shades డార్క్ చేద్దామని. ఈ సినిమా కూడా ఎట్లా అంటే కొంచెం లిప్ బామ్ పెట్టుకుంటే కూడా మై డిఓపీలు కమెంట్స్ అది షైన్ అవుతుంది, అది తీసేద్దాం. సో ఎవరిస్తారు కాంప్లిమెంట్స్? ఏం ఇస్తారు? 3 డైరెక్టర్లు అదే మాట అంటారు అంటే ఏదో ఉండుంటది కదా. ప్రాబ్లం నాలో మేము అట్లాంటి ఏం మాట్లాడలేదు. ఇట్లాంటి వాళ్ళు దొరుకుతారు అనుకుంటా. నాకు చాలా భయం ఉండేది బ్రో సెట్స్ మీదకి వెళ్ళడం. నిజంగానే అంటే ముగ్గురులో వర్క్ చేయడం ఎవరితో బాగా అనిపించింది అంటున్నాడు. ముగ్గురితో అనిపించలే, 4 ఎవడైనా వస్తాడేమో, 4వ సినిమా కానీ వెయిట్ చేస్తున్నాం. ఓకే, ఇందు మూలంగా యావత్తు ఇండస్ట్రీ ప్రజానికానికి తెలియజేయనది ఏమనగా శ్రీమతి అవ్వలే ఇంకా సుకుమారి కావ్య కళ్యాణ్ రామ్ గారికి మాతో పనిచేయడం అసలు నచ్చలేదంట. సో తమ్నేల్కి ఇక్కడ ఏమన్నా చెప్పండి, మీరు ఇట్లా తమ్నేల్ పెట్టుకుంటారు వాళ్ళు. వీళ్ళ ముగ్గురితో మళ్ళీ యాక్ట్ చేయనన్న కావ్య కళ్యాణ్ రామ్. బాగుంది, థ్యాంక్ యూ సో మచ్. సీల్స్ ద డీల్. మననే మంచి స్క్రిప్ట్ వచ్చింది అనుకున్నా, బట్ ఇంకా ఆబ్వియస్లీ యూ కాంట్ డూ దాట్. నాకు ప్రియదర్శి అంటే చాలా ఇష్టం. మళ్ళీ ప్రియదర్శితో ఎప్పుడు వెయిట్ చేయాలా, ఎప్పుడు వర్క్ చేయాలా అని వెయిట్ చేస్తున్నాం. ఆ అబ్బాయి అయితే ఓకే అన్న కావ్య ఇట్లా ఇది ఉస్తాద్ ప్రమోషన్ అనుకున్నాం. తిట్టడానికి మీరు ముగ్గురు వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఉస్తాద్ 3 different 2 films అయితే మేము ఆల్రెడీ చూస్తున్నాము. బట్ ఐ థింక్ ద ఫస్ట్ సాంగ్ వాజ్ రియలీ నైస్ అండ్ దాంట్లో చాలా డిఫరెంట్గా ఉన్నాను ఫ్రమ్ కంపేర్ టు ది అదర్ 2 films. సో వాజ్ ఇట్ అ కాన్షియస్ చాయిస్? కావాలని ఇట్లా వెరైటీగా లైక్ ద రాధిక ఆప్టే ఆఫ్ తెలుగు ఇట్లాంటివి ఏమైనా ట్రై చేస్తున్నాను? ఇది thumbnail వేసుకోండి. ఐ జస్ట్ గాట్ లక్కీ. ఐ రియల్లీ జస్ట్ గాట్ లక్కీ. అంత బ్రెయిన్ పెట్టి నేను దీని తర్వాత ఇచ్చేస్తా వచ్చిన 3 అబ్బా బ్యూటిఫుల్గా ఉన్నాయి నాకే ఇవ్వండి అని నేను చేస్తున్నాను. అదే సో బేసిక్గా అంటే నాకు కూడా ఒకటి డౌట్ ఉండింది. సో బేసిక్ టాక్ ఏంటంటే ఇప్పుడు నీది మోస్ట్ కాంపిటీషన్ నడుస్తుందంట కాకితోని.
సో మీ ఇద్దరిలో కావ్య వర్సెస్ కాకి అని చెప్పి ఇది మొత్తం That's where I've gotten to. కావ్య వర్సెస్ కాకి. కాకా సరే ఓకే 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 విల్ సీరియస్ చాలా ఇప్పుడే చాలా మజాక్ అయింది. ఓకే వాట్ ఈస్ దట్ వన్ థింగ్ దట్ నీకు ఉస్తాద్ చేయాలి అని అనిపించిన వాట్ ఈస్ దట్ వన్ పాయింట్? ఇప్పుడు అంటే అపార్ట్ ఫ్రమ్ సింహ నీకు అపార్ట్ I think fun is writing. It really. కొంచెం పకేలో Really. My Fanideep writing. I think he's written beautiful characters. In which he gave me one, so I thought, of course, I should do. August 12th ఉస్తాద్ వస్తుంది కదా, సినిమా థియేటర్కి వచ్చి జనం చూడాలని ఉస్తాద్ని ఎందుకు చూడాలని చెప్తావు? నేనున్నా కదా సినిమాలో. ఉన్నా అంటే చెప్పింది ఈమెకు ఒక ఫ్యాన్ ఉంటాడు కర్నూల్. మీరు అంటే గుర్తొచ్చింది నాకు వార్నింగ్ మెసేజ్ పెడుతుంది ఇన్స్టాగ్రామ్ మెసేజ్ పెడతాను సార్. దాని వార్నింగ్ ఎందుకంటారు? నా ఫ్యాన్స్ కి నాతో పాటు నా కో యాక్టర్స్ మీద కూడా ప్రేమ. అది అట్లా ప్రేమలో ఉండదు, అది అట్లా లేవులే మెసేజెస్ యాక్చువల్లీ చదువుతా కూడా మొన్న కావ్య మేడంని సరిగ్గా చూపించకపోతే ఇంటికి వచ్చి రాలేస్తాం. ఇట్లా నా ఫ్యాన్స్ అన్నారు. మా అక్క మీద చేసినావు బాడుకొని పేరేంద్ర. అది ఇంకెవరో పంపించుంటారు నీకు, దర్శి చూసుకో జాగ్రత్త. ఎంతైనా మా అక్క రెడ్ డ్రెస్ లో చాలా బాగుంది. లైవ్ పోతుంది మరి కింద చూడు ఇంకా కామెంట్స్ ఉన్నాయి. ఎలా అసలు ఎలా సంపాదించగలిగావు ఇలాంటి ఫ్యాన్స్ని? హార్డ్ వర్క్, డెడికేషన్. మసూదా బలగం ఉస్తాద్ లాంటి మంచి సినిమా. మీ ముగ్గురు మీ ఫేవరెట్ కో యాక్టర్స్ చెప్పండి. చెప్పు. నా ఫేవరెట్ కో యాక్టర్స్ నా కావ్య. అట్లా చెప్పాలి టక్కన ఆన్సర్. ఆలోచిస్తున్నాడు వెంటనే. ఐ థాట్ యూల్ సే నువ్వే. నువ్వే చూడు బలవంతంగా చెప్పించావు నువ్వు, భయపడుతూ చెప్తున్నాడు. అంటే నేను ఇట్లా ఇట్లా మళ్ళీ చెప్తే కరెక్ట్గా చెప్తానో లేదా అన్నట్ల భయంతో ఐ వాజ్ దేర్. బట్ ఫ్యాంటాస్టిక్ యాక్టర్ యు. I don't want to know anything about what you think of me. Tell me 5 things you like in the teaser. Apart from me, obviously. I think the theme of the film, the dreamer basically, I think Ustad చూస్తుంటే హీఈస్ లైక్ ఒక చిన్న మేబీ లోవర్ మిడిల్ క్లాస్ అబ్బాయి. ఐ థింక్ హీస్ డ్రీమింగ్ బిగ్ అండ్ అచీవింగ్ హిస్, అంటే టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ఇట్ కొంచెం నువ్వు ఇట్లా ఫుల్ ఇట్లా పైలట్ డ్రెస్ వేసుకొని ఇట్లా విమానం పోతుంటే ఐ థింక్ ఆ డ్రీమర్ కథ కదా. సో ఐ థింక్ నాకు అది బాగా నచ్చింది. నాకు ఇట్లాంటి అండర్డాగ్ స్టోరీస్ అంటే చాలా ఇష్టం. ఐ థింక్ నాకు ఆల్సో ద ఫస్ట్ సాంగ్ నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఆల్సో టు సీ బోత్ ఆఫ్ యూ, బికాస్ యూ బిన్ డూయింగ్ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ తీసుకుంటున్నావు టిల్ బాక్సాలే కూడా. బట్ ఐ థింక్ ఫర్ బోత్ ఆఫ్ యూ ఐ థింక్ టు సీ ఇట్ వాజ్ రిఫ్రెషింగ్లీ న్యూ. బికాస్ మనోడు కూడా ఈజ్ లైక్ డూయింగ్ వేరే క్యారెక్టర్స్ చాలా డిఫరెంట్గా చేస్తున్నాడు. అండ్ టు సీ ఆల్ ఆఫ్ యూ అంటే ఇప్పుడు దాకా ది లుక్ అండ్ ఫీల్ ఆల్సో వాజ్ వెరీ డిఫరెంట్ టు సీ బోత్ ఆఫ్ యూ. నాకు దట్ ఈస్ ద బిగ్గెస్ట్ టేక్ ఇఫ్ ఐఎమ్ వాచింగ్ ద ఫిలిం. ఐ థింక్ నాకు దీస్ ఆర్ 3 ఫ్యాక్టర్స్. ఐ థింక్ యూ బోత్ అండ్ రవీందర్ విజయ్. ఐ థింక్ మీ ముగ్గురు కోసం చూడొస్తున్నాయి లైక్ డెఫినెట్లీ. గుడ్ ఫర్ అస్. నువ్వు చెప్పు టీజర్. అసలు టీజర్ చూసావా? చూశాను. ఎన్ని పాటలు రిలీజ్ అయ్యాయి? 2. సో తను ఇందాక మేము ఆడుకున్నప్పుడు ఏంటంటే ఆకాశమే హద్దురా, తర్వాత మలయాళంలో ఉయారే అని ఒక ఫిల్మ్ ఉంటుంది, ఫ్లైట్ బేస్డ్ ఫిల్మ్. సో నాకు ఆ 2 సినిమాలు చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ వచ్చిందో నాకు ఈ టీజర్ చూసినప్పుడు అలా అనిపించింది. వావ్ అనిపించింది. అండ్ దాన్ని ఏమంటారు, యాక్టర్ ఎప్పుడైతే యాక్ట్రెస్ ఎవరైనా ఇది సినిమా అని కాకుండా ఈ పిల్లడు నాకు తెలుసు, లేకపోతే ఇగో మా ఊర్లో ఉంటాడు, మా పక్కింట్లో ఉంటాడు లాగా ఏదైతే కైండ్ ఆఫ్ పోర్ట్రేల్ ఉంటుందో నాకు తలా అనిపించాడు. సో బైక్తో కానీ ఫాదర్ది కానీ అనిపించినప్పుడు సో అది నాకు ఎక్కువ అట్రాక్టివ్గా అనిపించింది. లైక్ ఒక హీరోయిక్గా కాకుండా ఒక నార్మల్ సగటు మనిషిలా అనిపించింది. కాబట్టి ఈ 2 పాయింట్లు నేను యాడ్ చేశాను. సో బేసిక్గా ఉస్తాద్ అంటే మాస్టర్, దాని మీనింగ్ ఉర్దూలో. అండ్ ఈ సినిమాలో బైక్ పేరు ఉస్తాద్. సో ద బైక్ టీచర్స్ హిమ్ అలాట్ త్రూ అవుట్ ద జర్నీ. చాలా నేర్చుకుంటాడు బైక్ వల్ల. సో వెన్ వాజ్ ద ఫస్ట్ టైం యు యాక్చువల్లీ డ్రోవ్ అ బైక్? నేనే నేర్పించా సినిమాకి తర్వాత బైక్ డ్రైవింగ్. అవునా? వావ్. నా క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ పోస్టర్ చూసారా మీరిద్దరు? ఇలా నడుపుతూ ఉంటావు, నీకు తను నేర్పుతున్నట్టు ఉంటుంది కదా. అది సినిమాలో. ఓకే. సినిమా స్టార్ట్ అవ్వకముందు నేను సినిమాకి నేర్పించాను. నువ్వు ఏ సినిమాలో నేర్చుకున్నావు అది? చిన్నప్పుడు నేను నేర్చుకున్నాను.
ఇట్లా అప్పుడు చిన్నప్పుడు కరాటే, హార్స్ రైడింగ్ ఇప్పుడే అన్నావు కదా సీనియర్ ఆర్టిస్ట్ అని, అప్పుడే నేర్చుకోవాల్సి వచ్చింది. అడుగుతున్నాం అండి, అంటే కాంటాక్ట్స్ ఏమైనా ఇస్తారేమో అని బేసిక్లీ. 20 years. గుడ్, బట్ ఐ థింక్ దిస్ ఇస్ ద కన్ఫెషన్ టైమ్ బిఫోర్ వీ డూ అ ర్యాపిడ్ ఫైర్. లైక్ మా ముగ్గురులో యూ వర్క్ విత్ అస్ for the last 2 to 3 years. What is that one thing that you like from us and one thing hate from us? Like, Oh, each of us. Yeah, each I don't know pick. Okay. తిరువీర్కి అసలు ఐడియానే ఉండదు అనుకుంటా దట్ ఈజ్ అ గుడ్ యాక్టర్. ఇట్లా చిన్న చిన్న ఆఫీస్ సీన్స్, క్యాజువల్ కాన్వర్జేషన్ సీన్స్ ముందు కూడా మస్తు భయపడతాడు. ఇది వస్తుందా, ఈ డైలాగ్ నేను ఎట్లా చెప్పాలి, నేనేం చేయను. హీస్ వెరీ వెరీ స్కేర్డ్ బిఫోర్ ఈ పర్ఫార్మ్స్ అండ్ ఐ థింక్ దట్స్ వాట్ బ్రింగ్స్ అవుట్ ద పర్ఫార్మెన్స్. దట్ వీళ్ళకి ఎంత ఎక్కువైపోద్దేమో చెప్పుకుంటూ పోతే. ఎడిటింగ్ వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు అన్ని నువ్వే చేసేయాలి అనుకోకు కావే, నువ్వు కొనాలు చేస్తారు. What do I not like about series? I like now everything. వాళ్ళకి అర్థమైంది, బట్ స్టార్ట్ విత్ సింహ. Simha is damn good with montages, which I am horrible at. I learned that from Simha. He's very... So నాకు ఇప్పుడు డైరెక్టర్స్ వెరీ ఈజీగా చెప్పేశారు అనమాట, నవ్వండి, జస్ట్ హీరోయిన్ నుంచి నవ్వండి. అరే ఊరికే ఎట్లా నవ్వుతాం, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఐ థింక్ దోస్ ఆర్ దీస్ లవ్ సాంగ్ montages I feel are very very difficult. Then I learned from Simha that he writes down in the sense he plans a backstory for that montage and laugh, and he does it like that as a scene for how many ever takes it is. So it becomes a scene and not a montage. That నేను అలా చేస్తాను, నేను ఇప్పుడు లేదు. ఇంత ఇన్బాన్ టాలెంట్ బ్రో. నా అబ్జర్వేషన్ స్కిల్స్ అట్లున్నాయి, ఆయనకే తెలియని థింగ్స్ నేను ఆయన గురించి ఆయనకు చెప్తున్నా. అంటే నాకు రాజమౌళి గారి నంబర్ కావాలి అందుకని. అది కాదు, సినిమా మొత్తం చేసా అని చెప్తున్నా కదా. దట్ హీస్ వెరీ సైలెంట్. అది మంచిదేగా. వెరీ వెరీ లైక్ వెరీ నైస్, వెరీ సైలెంట్. భయంతో కొడుకున్న ఇబ్బంది వల్ల వచ్చే మాటలు అవన్నీ నీ గురించి చెప్పాలి కదా, ఏం నచ్చదో చెప్పాలి కదా. నచ్చేవి ఏం లేవు, ఏం చెప్పాలి పాపం, వీళ్ళు కెమెరాస్ ఆన్ చేస్తే ఏమన్నా చెప్పొచ్చు, ఇంకేంది పెద్ద. ఇప్పుడు ఎట్లా రాదు, సినిమా కూడా లేదు, నాతో చేయదు కూడా ఫ్యూచర్ లో. సో ఇట్స్ లైక్ అంటే అనుకుంటున్నాం మేము, అంటే మళ్ళీ పెద్ద పెద్దోళ్ళతో చేసిన తర్వాత ఇప్పుడు. మీకు ఉస్తాద్ మీనింగ్ అర్థమైందా మీ ఇద్దరికి? ఓకే, గురు basically is anything or anybody who teaches you something in life. Who is your ustad in your life? ఎంటైర్ తెలుగు థియేటర్. Good. Yours? చాలా డీప్ గా చెప్పండి ఇప్పుడు. ఇది డీప్ క్వశ్చన్, నువ్వు కూడా డీప్ గా చెప్పు. అది సార్ నువ్వు తెలుగు థియేటర్, నేను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. నేను చెప్పు. నాకు ఇప్పుడు చాలా ఉన్నాయి, నేను నలుగురు ఉంటారు నాకు తెలుసు వాళ్ళు. నీకు నంబర్ తర్వాత ఇప్పిస్తాను. నాకు కూడా వాళ్ళంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత నాకు అర్థమవుతుంది అనమాట మై లైఫ్లో వస్తుంది. ఇంకా చాలా తర్వాత ఆన్సర్ చేస్తాను నేను. నీ వస్తుంది ఇప్పుడు ఐ హావ్ ఎ పర్సనల్ రిక్వెస్ట్ మ్యాన్. దిస్ ఇస్ వన్ ఓల్డ్ ఫోటో ఆఫ్ ఐ థింక్ కీరవాణి గారు అండ్ పేరు మర్చిపోయాను సార్, ఐ థింక్ రాజమౌళి గారు ఉంటారు, ఆన్ అ స్కూటర్. అది ఐ వాంట్ యూ అండ్ యువర్ బ్రదర్ టు రీక్రియేట్ ఇట్ సంథింగ్ లైక్. Yeah, and then we will release as poster. లైక్ అది నాకు అనిపించింది, అది ఎందుకంటే అది చూసిన తర్వాత మొన్న ఆ రోజు మిమ్మల్ని చూసా, నిన్ను భైరవ్ చూస్తే ఐ ఫెల్ట్ లైక్ యూ కెన్ డూ దట్, లైక్ ఒక చిన్న లైక్ స్పిన్ ఆఫ్ ఫ్రమ్ కింద ఉస్తాద్ అనేసి అండ్ కింద ఉస్తాద్ మీద మేబీ యూ కెన్ ట్రై దట్, లైక్ బ్యూటిఫుల్. ఇట్ విల్ బి క్యూట్. యా ఇట్ వాస్ నైస్. బాగా అనిపించింది. హూస్ యువర్ ఉస్తాద్? మై డైరెక్టర్స్. దట్ ఆ ఒక్క మాటతో టీ షర్ట్లో చేయలేదు కానీ, బట్ ఇట్స్ ఓకే. మొత్తం అందరూ యాక్చువల్గా కావ్యాన్ని. ఇప్పుడు సినిమాటోగ్రాఫర్ పవన్ కుమార్ అని వేశారు కదా, యాక్చువల్ కావ్య ఆయన పేరు వేశారు అంతే. మ్యూజిక్ అకివగా. ఓ యాక్చువల్లీ మన టీజర్ కింద ఎవరో మన ఐ థింక్ ఏదో పేపర్లో చదివిన, ఇది ఒక అద్భుతమైన దృశ్య కావ్యం అని రాశారు. కోతి కొబ్బరి చెప్పించినట్టుంది ఇలా ముగ్గురిని ఇక్కడ కూర్చోబెడితే. ఇంతటితో ఈ ఇంటర్వ్యూ అది ఇలాంటి ఇంటర్వ్యూస్ ఉస్తాద్ టీమ్ మళ్ళీ ఇంకెప్పుడు చేయదని ఐ ప్రామిస్ ది ఆడియన్స్. వీఆర్ సో సారీ ఫర్ పుట్టింగ్ యూ త్రూ దిస్. బట్ ఐ థింక్ లుకింగ్ ఫార్వర్డ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూ అండ్ సింహ అండ్ నీకు కూడా కావ్య అండ్ మీ టీమ్ అందరికీ. August 12th ఐ థింక్ మంచి లాంగ్ హాలిడే వచ్చినట్టుంది. ఐ థింక్ టువర్డ్స్ ది ఇండిపెండెన్స్ అదంతా. కరెక్ట్. చెప్పు చెప్పు నేను యా చెప్పు, రెడీ. లిప్సింగ్ ఇస్తాను. నువ్వు జస్ట్ ఇంటిస్తూ ఉండు. చెప్పు.
ఇవాళ నేను ఇక్కడ రావడం నా పూర్వజన్మ స్కృతం. ఇలాంటి ఇంటర్వ్యూ చేస్తాను నేను ఎప్పుడూ అనుకోలేదు. ఎస్పెషలీ దర్శి లాంటి ఏదోతోటి ఇక్కడ ఉన్నాను నేను అసలు అనుకోలేదు. బట్ కావ్యతో పనిచేసిన నా సౌభాగ్యానికి నేను ఇక్కడ ఉండి వాళ్ళ ఇంటర్వ్యూ చేయాల్సి ఉంది. బట్ ఏదో రోజు సింహ మా గురించి మంచిగా వాళ్ళ ఇంట్లో చెప్తే అది విని వాళ్ళ ఇంట్లో నెక్స్ట్ సినిమాలో మమ్మల్ని తీసుకుంటాడని మేము అనుకుంటున్నాం. సో థ్యాంక్ యూ. ఆగస్టు 12వ తారీఖు అదొక్కటి క్లియర్గా చెప్పవా? ఆగస్ట్ 12 థియేటర్ చాలు మాకు. ఇదంతా ఆగస్ట్ 12 ఉస్తాద్ మీ దగ్గరలో థియేటర్స్లో వస్తుంది, చూడండి. మా కోసం, మా ఉస్తాద్ సినిమా కోసం ఇక్కడికి వచ్చినందుకు ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. Please share our teaser, trailer, all the songs on your Instagram and promote it like your films. ఉస్తాద్ ఆగస్ట్ 12 హిట్ అవ్వగానే ఆగస్ట్ 12 ఈవినింగ్ మీరందరూ వెస్టిన్కి వచ్చేయండి. తప్పకుండా సినిమానేగా బిల్లు కట్టేది. సినిమా రాకపోతే ఎట్లా? బిల్లు కట్టేది నువ్వు కదా. హ్యాట్రిక్ నీది, మావి కావు. వెస్ట్ గోవా మధ్యలో నేనేం చేశాను? గోవా లేదు, ఇంప్రూవైజ్. గోవాలో వెస్టిన్ అది తెలుగు. సరే గోవా నాది, వెస్టిన్ బిల్ నీది. గోవాలో వెస్టిన్ బిల్ నాదా? గోవా నువ్వు తీసుకెళ్తావా? గోవా నేను తీసుకెళ్తా, వెస్టిన్ బిల్ నీది. ఉస్తాద్ గట్టిగా హ్యాట్రిక్ కావాలని మీరు అందరూ కోరుకోండి. బికాస్ మాకు వీ విల్ హ్యావ్ అ పార్టీ ఇన్ గోవా. ఓకే.